ఫైల్స్ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. గది అస్తవ్యస్తంగా ఉంది. పరీక్షకు ముందు అతని మనసు గందరగోళంగా ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం at 6s and 7s ను ఉపయోగిస్తాం. at 6s and 7s అనేది ఒక ఇడియం, అంటే ఇది ఒక జాతీయం. దీని అర్థం ఏమిటంటే అస్తవ్యస్తంగా ఉండడం లేదా గందరగోళంగా ఉండడం, అంటే ఒక క్రమ పద్ధతి లేకుండా ఉండడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫైల్స్ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఫైల్స్ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, లేదా ఫైల్స్ అన్నీ గందరగోళంగా ఉన్నాయి, లేదా ఫైల్స్ అన్నీ గజిబిజిగా ఉన్నాయి, అంటే ఒక క్రమ పద్ధతి లేకుండా ఉన్నాయి. ఆల్ ద ఫైల్స్ ఆర్ at 6s and 7s. ఆల్ ద ఫైల్స్ ఆర్ at 6s and 7s అంటే ఫైల్స్ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి లేదా గందరగోళంగా ఉన్నాయి. గది అస్తవ్యస్తంగా ఉంది. గది అస్తవ్యస్తంగా ఉంది లేదా గది గందరగోళంగా ఉంది. The room is at 6s and 7s. The room is at 6s and 7s అంటే గది అస్తవ్యస్తంగా ఉంది లేదా గందరగోళంగా ఉంది. పరీక్షకు ముందు అతని మనసు గందరగోళంగా ఉంది. పరీక్షకు ముందు అతని మనసు గందరగోళంగా ఉంది. His mind is at 6s and 7s before the exam. His mind is at 6s and 7s before the exam అంటే పరీక్షకు ముందు అతని మనసు గందరగోళంగా ఉంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ at 6s and 7s due to poor planning. Everything is at 6s and 7s due to poor planning. పూర్ ప్లానింగ్ అంటే సరైన ప్రణాళిక లేకపోవడం. డ్యూ టు పూర్ ప్లానింగ్ అంటే సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల. ఎవ్రీథింగ్ ఈజ్ at 6s and 7s అంటే అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ at 6s and 7s డ్యూ టు పూర్ ప్లానింగ్ అంటే సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. వంట చేసిన తర్వాత వంటగది మొత్తం గందరగోళంగా ఉంది. వంట చేసిన తర్వాత వంటగది మొత్తం గందరగోళంగా ఉంది. The kitchen is at 6s and 7s after cooking. The kitchen is at 6s and 7s after cooking అంటే వంట చేసిన తర్వాత వంటగది మొత్తం గందరగోళంగా ఉంది. అంటే వంటగది మొత్తం ఎక్కడి వస్తువులు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి అని. ఆమె ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయి. ఆమె ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.